ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మారుమోగుతున్న పేరితే. అయితే టెక్కీలందరూ కూడా ఏఐ నామాన్ని జపిస్తున్నారంటే ఇది ఎంతటి ఆదరణ భవిష్యత్తును కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రంగంలో దేశీయంగా అతిపెద్ద అడుగు వేసేందుకు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ శ్రీకారం చుడుతోంది. దేశంలోని 8 ప్రముఖ యూనివర్సిటీస్లతో కలిసి రిలయన్స్ చాట్ జీపీటీ తరహా సేవలను అందించేందుకు భారత్ జీపీటీ పేరిట ఓ కాన్సార్టియంగా ఏర్పాటైంది. అయితే వచ్చే నెలలో దీన్ని ఆవిష్కరించేందుకు రిలయన్స్ చర్యలు చేపట్టింది. ముంబైలో ఇటీవల జరిగిన టెక్ సదస్సులో ఈ కన్సార్టియంకు హనుమాన్ అని నామకరణం చేసి ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ హనుమాన్ ప్రోగ్రాం విజయవంతమైతే పాలన, విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవా రంగాల్లో 11 భాషల్లో ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు దీన్ని కృత్రిమ మేధా విప్లవంగానే చూడవచ్చు. పలు ఐఐటీల భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ మోడల్ను రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్, కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించాయి. ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు అందించే భారీ స్థాయి సేవలు కాకుండా చిన్న వ్యాపారులు, ప్రభుత్వ విభాగాలకు పనికి వచ్చే సరళతర మోడల్స్ కొత్తగా రూపొందబోతున్న కన్సార్టియం హనుమాన్లో ఉండబోతున్నాయి. దేశంలోనే తొలి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో రాబోతున్న హనుమాన్ ద్వారా మాటలను అక్షరాల్లోకి మార్చే సదుపాయం కూడా ఉంటుంది. ఏ భాషలో మాట్లాడినా కూడా మనకు కావాల్సిన భాషలో అప్పటికప్పుడు తర్జుమాతో అక్షరాలు స్క్రీన్ పైకి వచ్చేస్తాయి. 140 కోట్ల మంది భారతీయుల్లో లక్షల మందికి చదవటం, రాయటం రాదన్న విషయాన్ని గుర్తుంచుకొని నిర్దిష్ట అవసరాలకు తగినట్టుగా కస్టమైజ్ మోడల్స్ ఆవిష్కారానికి భారత్ జీపీటీ తోడ్పడబోతుంది. దేశంలో ఏ మూల నుంచైనా ఒక మెకానిక్ ఏఐ బాట్లో తన సందేహాలను తీర్చుకోవచ్చు. ఒక బ్యాంకర్ హిందీ టూల్ని వాడుకోవచ్చు. ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి కూడా భారత్ జీపీటీ వీలవుతుంది.